మూసీ వద్ద నిద్రపోగలరా అంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నామని శనివారం మూసీ వద్ద నిద్రిస్తున్నామని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. మూసీ పరివాహకంలోనే భోజనం చేసి పేదల ఇళ్లలోనే నిద్రిస్తామన్నారు. శుక్రవారం హైదరాబాద్లో కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మూసీ వద్ద ఒక రోజే కాదు, అవసరమైతే 3 నెలలు నిద్రించడానికైనా బీజేపీ నేతలు కార్యకర్తలు సిద్ధమన్నారు. పేదల ఇల్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేయాలన్నదే బీజేపీ నినాదమని, పునరుజ్జీవం పేరుతో పేదల ఇల్లు కూల్చడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మహారాష్ట్రలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు. మూసీ ప్రక్షాళన జరగాలి. అది జంటనగర ప్రజలకు లాభం జరుగుతుంది, తెలంగాణకు లాభం జరుగుతుంది. పునరుద్ధరణ జరగాలి. కానీ పేదల ఇల్లు కూలగొట్టకుండానే చెయ్యవచ్చు. రేవంత్ రెడ్డి గారు కూల్చడంతో, పేదల ఇల్లు కూల్చడంతో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. మూసీ మీద బుల్డోజర్లతో తొక్కియడైతే మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం. పేదల కోసం చావడానికి సిద్ధంగా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు ఏం పోయినా ఉన్నా ఉడినా ఏం లేదు. మూసి ప్రక్షాళన చేయండి, పేదల ఇల్లు కూలగొట్టకండి. ఇది మా నినాదం. ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు. బస్తీలో ఉంటారా? బస్తీలో ఉంటే విరమించుకుంటా అన్నాడు. కాబట్టి పేదల కోసం, పేదలతో రేపు రాత్రి మేము వాళ్ళతో కలిసి ఉంటాం. వాళ్ళ ఇళ్లలో భోంచేస్తాం. మూసి పక్కనే నిద్రపోతాం రేపు రాత్రికి. మేము ప్రజలను రెచ్చగొట్టడానికి కాదు, ప్రజలకు ధైర్యం చెప్పడానికి వెళ్తాం. రోజొక స్టేట్మెంట్ ఒక మంత్రి. కూలగొడతాం, ఎట్లా అడ్డుకుంటారో అడ్డుకోండి. ఎవరి మీద మీరు యుద్ధం అని అడుగుతా ఉన్నాను. పేదల మీద యుద్ధం చేస్తారా? పేదల ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపిస్తారా? పేదల కష్టార్జితాన్ని తొక్కేస్తారా?